ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవున్నావనే గానీను ఈ ఆత్మీయ యాత్రలో, నీ తోడు నీ కోరితిన్, నీ తోడు నీ కోరితిన్, స్తుతి సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి. స్తోత్రములు ప్రభా. ఇది నా వాగ్దానం అండి. సామెతలు 13:9 అండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లును అని ఇక్కడ చెప్తున్నాడు. నీతిమంతుల వెలుగంటే, నీతిమంతులంటే దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి నడిచి, యథార్థముగా ప్రవర్తించి ఆయన ఎదుట నిలబడటానికి సిద్ధపడిన వారిని నీతిమంతులు అంటారు. ప్రభు పిలిచిన వారిని నీతిమంతులు అంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇది నా వాగ్దానం అండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లుద్ది ఎప్పటికైనా, భక్తిహీనుల దీపం ఆరిపోవును అంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకని నీతిమంతులుగా యథార్థమంతులుగా ఉందాము, దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాము. ఇదను దేవుడు వాగ్దానం. దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి ఈరోజు వాగ్దానం బట్టి, ప్రభా నీకే స్తోత్రములు తండ్రి. అయా, నీతిమంతుల దీపము తేజరిల్లుద్దని చెప్తున్న దేవుడు తండ్రి, నీ బిడ్డలుగా నీతిమంతులుగా నాయన మా ఆత్మ దీపములను వెలిగించి నీ రాకడికి మమ్మల్ని ఆయత్తపరిచి సిద్ధపరిచి ఎత్తబడి గుంపులు ఉండలాగానే సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.